ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు ఒక కోలోరెక్టల్ సర్జన్ కన్సల్టేషన్ తీసుకోవాలి. దిస్ ఇస్ డాక్టర్ సుష్మా పేరూరి, కోలోరెక్టల్ సర్జన్. సో నా ఇంతకుముందు వీడియోలో కోలోరెక్టల్ సర్జన్ అంటే ఏ డిసీజెస్ ట్రీట్ చేస్తారో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటే కోలోరెక్టల్ సర్జన్ని కన్సల్ట్ చేయాలో తెలుసుకుందాం. సో జనరల్గా కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడేవారు, ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటే మోషన్ పూర్తిగా అవ్వనట్టు ఇంకా ఉండిపోయినట్టు అనిపించేవాళ్ళు, మోషన్ హార్డ్గా రావటం, స్ట్రెయిన్ చేయాల్సి రావటం, బ్లీడింగ్ అవ్వటం, బాత్రూంలో ఎక్కువసేపు స్పెండ్ చేస్తే కానీ మోషన్ పాస్ చేయలేకపోవడం, ఇలాంటి వాళ్ళు కోలోరెక్టల్ సర్జన్ కన్సల్టేషన్ తీసుకోవాలి. అండ్ ఈ కాన్స్టిపేషన్ వల్ల మోషన్ వచ్చే ఏరియా దగ్గర స్వెల్లింగ్స్ రావటం, పెయిన్ రావటం, బ్లీడింగ్ అవ్వటం, ఏమైనా పస్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావటం వచ్చినా సరే ఒక కోలోరెక్టల్ సర్జన్ కన్సల్టేషన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ కోలాన్ క్యాన్సర్స్ అండ్ పెద్ద పేగులో ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, కడుపులో మోషన్ అవుతున్నప్పుడు పెయిన్ రావటం, బ్లీడింగ్ అవ్వటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా కోలోరెక్టల్ సర్జన్ కన్సల్టేషన్ తీసుకోవాలి. అండ్ క్యాన్సర్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే మనకి రీసెంట్ చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్స్, అంటే రీసెంట్గానే మనకి లూజ్ టూల్స్ లాంటివి, మ్యూకస్ లాంటివి స్టార్ట్ అవ్వడం, బ్లీడింగ్ అవ్వటం, మోషన్ వచ్చినప్పుడు మోషన్ సైజ్ సన్నగా అయిపోవడం, కాన్స్టిపేట్ అవ్వటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా సరే ఒక కోలోరెక్టల్ సర్జన్ కన్సల్టేషన్ తీసుకోండి.